నీతిగా నిజాయితీగా పబ్లిక్ కోసం కొట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరే ఒక బ్రాండ్ అన్నది అవుతుంది. సో ఆ బ్రాండ్ నాకు క్రియేట్ చేసి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అని అంటే నా పొలిటికల్ కెరియర్ మొదలైంది అక్కడ. నేను ఉద్యమంలో పనిచేసినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఆపోజిషన్లో నిలబడి చేయడం ద్వారానే ఆ ప్లాట్ఫామ్ పైన వివిధ సమస్యల పట్ల అవగాహనతోన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా పబ్లిక్ని నేను అవేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి పనులు చేయడం ద్వారానే నాకు అతి తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఆ పేరు అనేది నాకు వచ్చింది. సో వచ్చినటువంటి పేరుతో నేను ఇంకొక 2 ప్లాట్ఫామ్లు మారడం ద్వారా ఇంకొంచెం బ్రాండ్ అయ్యింది ఆ పేరు. సో అల్టిమేట్గా ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది ఇందిరా శోభన్. సమస్య ఏదైనా ఉండని అదరకుండా బెదరకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తను సీరియస్గా ఒక ఇష్యూ తీసుకుంటే దానిపైన ఫైట్ చేస్తుంది అన్న క్రెడిబిలిటీ సంపాదించుకున్నా. అది ఈ ప్రజలు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్, అది కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ఆ స్పేస్. సో కాబట్టి అల్టిమేట్గా నేను ఇప్పుడు ప్రస్తుతం నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి నాకు ఇంకేం డిజిగ్నేషన్ లేదు. ప్రజెంట్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అంటే దట్ ఈస్ కార్యకర్తకి నాయకులకు డిఫరెన్స్ ఏంటంటే, కార్యకర్త మీన్స్ అంటే అన్ని అవేర్ గా ఉండి తెలిసి గ్రౌండ్ లో ఏంటో తెలిసిన వాళ్ళు కార్యకర్త. నాయకురాలు అంటే నడిపించే వాళ్ళు అంటే ఇప్పుడు కార్యకర్త పిల్లర్, పార్టీకి పిల్లర్ కార్యకర్త. మీరు నాయకురాలుగా ఉండడం కంటే కార్యకర్తలుగా ఉండడానికి యాక్సెస్ చాలా బాగుంటది, అందరికి ఈజీ ఉంటది యాక్సెస్. ఒక లీడర్ అన్న తర్వాత కొంత డిస్టెన్స్ అనేది వస్తుంది, బట్ కార్యకర్తకి ఎలాంటిది ఏది ఉండదు కదా. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు, పై స్థాయి లీడర్ అందరూ అక్కడి నుంచి కింది స్థాయి వరకు ఉన్న కార్యకర్త వరకు అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తారు. నేను తిరిగి నిన్న గూటికి చేరుకోవడం ద్వారా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చింది అనేది. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఆ మువ్వనల కండువ నిన్న నేను మళ్ళీ నా మెల్లో వేసుకున్నప్పుడు ఆనందము కాంట్ ఎక్స్ప్లెయిన్. ఎందుకనంటే ఎక్కడున్నా సరే, అంటే నేను షర్మిలక్కతో పనిచేస్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నా, నేను ఎక్కడున్నా కూడా నా బేస్ కాంగ్రెస్. సో నా ఐడియాలజీ కాంగ్రెస్సే. సో నేను బయట నా యొక్క టార్గెట్ కూడా కేసీఆర్. ఆ రోజు కాంగ్రెస్లో నా టార్గెట్ మారలేదు, మిగతా ప్లాట్ఫామ్లో నా టార్గెట్ మారలేదు. అంటే ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు జరిగినటువంటి విషయాల పట్ల కేసీఆర్ నిరికాట పెట్టడం, అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ వదలాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. సో ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాలాగా చాలా మంది పనిచేస్తున్నారు. సో కొద్దిమందికి అది ఐడెంటిటీ వచ్చింది, కొద్దిమందికి ఐడెంటిటీ రాలే. బట్ కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక స్పేస్ ఇచ్చే ప్రయత్నం రేవంత్ అన్న నాయకత్వంలో చేస్తున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ మీరు తీన్మార్ మల్లన్న చెప్పొచ్చు. తను కూడా అదే, అతను ఎంచుకున్నది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎంచుకున్నాడు, అతను కొట్లాడేటువంటి తత్వాన్ని. ఇవాళ రఘు ఉన్నాడు జర్నలిస్ట్ గా, తను ఒక దాంట్లో. సో అంటే ఇట్లా డిఫరెంట్ ఎవరికి నచ్చిన వాళ్ళ ప్లాట్ఫామ్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ సామాజికంగా కొట్లాడాలనుకున్నటువంటి వాళ్ళని ఇవాళ ఆకునూరి మురళి గారు ఉన్నారు, తర్వాత ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు. అంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు కేసీఆర్ని ఇంటికి పంపించడంలో. కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ బేస్, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది స్పేస్ చాలా పెద్దది, అది ఒక్కరికి ఇంతదానికి పరిమితం అయి ఉండదు. అక్కడ గ్రౌండ్ ఓపెన్ గా ఉంటుంది, ఎవరు ఎంతైనా దున్నుకోవచ్చు, ఎవరు ఏమైనా ఆడొచ్చు, ఏ గేమ్ అయినా ఆడొచ్చు అక్కడ. అంటే బట్ దానిని రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఒక సిస్టమైజ్ చేస్తారు. సో ఆ సిస్టమైజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇవాళ పార్టీకి ఆ క్రెడిబిలిటీ ఉండేది. కాబట్టి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అక్క మీరు ఇందాక మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా ఐడియాలజీ, కాంగ్రెస్ నా బేస్ అన్నారు కదా, కానీ ఇదే మీరు వైఎస్ఆర్టీపీలో చేరిన తర్వాత కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేక విధానాలతో మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం కదా, మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఒకటి గుర్తుపెట్టుకోగలుగుతాను, నేను షర్మిలక్కతో నేను చేరిన రోజు నేను పార్టీని ఎక్కడ కూడా దూషించాలి. నేను మీరు కావాలంటే నేను జాయిన్ అయిన రోజు నా వీడియో వినండి. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని చెప్పాను నేను ఆ రోజు. కొద్దిమంది నాయకుల యొక్క నాయకత్వ లోపం ద్వారా కొన్ని విషయాలలో నేను విభేదించి బయటకు రావడం జరిగింది. అక్కడ నేను ఒక ఎమ్మెల్సీగా కనీసం నేను ఇచ్చినప్పుడు ఒక ఎడ్యుకేటెడ్గా ఒక బీసీ ఉమెన్గా నాకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కావాలని అడిగినప్పుడు నా పేరు ఢిల్లీ పంపించడానికి కూడా నేను ఎలిజిబుల్ కాదా ఇంత పని చేసినటువంటి ఆవేదన, అది మాత్రమే నేను మాట్లాడాలి. సో ఇవి ఇలాంటి ప్రతి ప్లాట్ఫామ్లో ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో చేస్తారు, అది ప్రతి దగ్గరలో ఉంటుంది. బట్ కానీ నేను కాంగ్రెస్ పార్టీని నా హోల్ కెరియర్లో నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీని దూషించాలి, నేను కాంగ్రెస్ పార్టీ గురించి నెగిటివ్ మాట్లాడలేదు. ఎందుకు అని అంటే అలా దూషిస్తే ఏమవుతుంది, కన్న తల్లి పాలు దాగి
రొమ్ము గుద్దినట్టుగా ఉంటుంది. బట్ నా నేచర్ అది కాదు. నేను మీరు ఇంకోటి కూడా గమనించాలి, నేను ఒక ప్లాట్ఫామ్లో పనిచేసినప్పుడు ఆ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఎవరు నేను దూషించాను. అక్కడ ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూప మీరు అది సరి చేసుకోండి. బట్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా అంటే నాకున్న సమాచారం ప్రకారం మిమ్మల్ని రాజకీయాల్లో ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు, రాజకీయాల్లో మిమ్మల్ని ఎంతో మంది చూస్తూ రాజకీయాల్లో రావాలని కూడా అనుకుంటారు. కాకపోతే కొన్ని విషయాల ఇందిరా శోభనక్కనే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటుందేమో, రాజకీయాల్లో ఇది చాలా వరకు తగదు అన్నట్టు కూడా మాట్లాడుతుంటారు కదా. ఇది నోటీస్కి వచ్చిందా? మనం ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని కృతజ్ఞతతో సోనియా గాంధీ కృతజ్ఞత మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నా? 8 సంవత్సరాలు ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో. 8 years ఒకే ప్లాట్ఫామ్లో ఉండి నేను పనిచేస్తానంటే నాకు స్టెబిలిటీ ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. నేను తొందరపాటు నిర్ణయం చేయలేదు కదా. 8 సంవత్సరాలు పని చేసిన తర్వాత కొన్ని విషయాలు దానికి తోడేంటి, అప్పుడు కేసీఆర్ అనే తిమింగలాన్ని కొట్టాలంటే గట్టిగా ధీటుగా కొట్లాడేటువంటి వాళ్ళు కావాలి, నాయకత్వం కూడా జరగాలి. నేను రేవంత్ రెడ్డితో పాదయాత్ర కూడా నేను అందుకు వెళ్ళాను. ఎందుకంటే ఆయన ఆ టైంలో చాలా పవర్ఫుల్ స్పీచ్గా గట్టిగా సీరియస్గా కొట్లాడుతున్న టైంలో నేను తనతో కలిసి నేను పాదయాత్ర చేశాను. 158 కిలోమీటర్లు అన్నతో కలిసి నేను పాదయాత్ర చేసిన తర్వాత 158 కిలోమీటర్స్ అప్పుడు జరిగిన పాదయాత్ర, ఫస్ట్ పాదయాత్రలో. ఇది మన కొడంగల్ సభ నుంచి అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో రైతులకి సంబంధించి దీక్షలో అది ఫస్ట్ దీక్ష అక్కడే ఆజ్యం పడింది. అదే రోజు నేను సీతక్క మల్లురవన్న మేము దీక్షలో ఉన్నాము. ఆ దాంట్లో అదే దానికి అన్న సంఘీభావంగా వచ్చాడు. అక్కడే అదే రోజు అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది రైతుకు సంబంధించినటువంటి రైతు సమస్యల పట్ల. సో 158 కిలోమీటర్స్ హైదరాబాద్కి వచ్చి ఎండ్ అయిన తర్వాత నేను అప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టైం అది. ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా రేవంత్ అన్నకి పీసీసీ వస్తుందని అందరూ అనుకున్నారు. బట్ అప్పుడు కూడా ఇంకా ఆయనకి రాని పరిస్థితి. కొన్ని జరిగినటువంటి మనము ఉన్న ఆ టైంలో మోర్ ఓవర్ ఏంటి అంటే, షర్మిలకు ఒక ఉమెన్గా, రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె సీరియస్గా కొట్లాడుతుంది అన్న ఉద్దేశంతో ఆమె సో ఆ టైంలో నేను నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు కూడా అందరూ నాకు చాలా మంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ అలా ఉండింది కాబట్టి. సో ఇవాళ పార్టీ వాళ్ళ పవర్లోకి వచ్చింది కాబట్టి అందరూ అట్లా పోకుండా ఉండాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు. బట్ కానీ ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల కొంత ప్లస్ మైనస్ అనేది మనం ఏమీ దానిని డిఫైన్ చేయలేం. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడున్నా మనం సిన్సియర్గా పనిచేసామా లేదన్నది క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే అది మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, పవర్ వస్తుందా పవర్ రాదా, దట్ ఈస్ సెకండరీ. కానీ ఆ ప్రజల కోసం, నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను చిత్తశుద్ధిగా పని చేశానా లేదన్నది ఇంపార్టెంట్. అక్క, మీరు వైఎస్ఆర్టీపీలో వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్టీపీకి కాంగ్రెస్ పార్టీకి ఆలోచన విధానాలు కావచ్చు, లేదంటే పోరాట విధానాలు అన్ని ఆబ్వియస్గా సేమ్ ఉంటాయి. దాన్ని ఎవరు కూడా పెద్దగా వ్యతిరేకించాల్సిన సందర్భం కూడా కాదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మళ్ళీ వైఎస్ఆర్టీపీ తర్వాత ఆమ్ ఆద్మీలోకి వెళ్ళడం అనేది ఇది కొంచెం చాలా మందికి ఎందుకు ఇందిరా శోభనక్క రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారుతుంది అనే ఒక కాన్సెప్ట్. అసలు ఆమ్ ఆద్మీకి ఎందుకు వెళ్ళారక్క మీరు? యాక్చువల్గా నేను ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది నేను వెళ్ళలేదు. వాళ్ళు నాకు కేజ్రీవాల్ దగ్గర నుంచి నాకు మెసేజ్ పంపిస్తే నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళని వెళ్ళి కలిసాను. అప్పటికి నేను షర్మిలక్క రిజైన్ చేసిన తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ 5 months నేను వెయిట్ చేశాను. ఖాళీగా ఉన్నాను, వెయిట్ చేస్తూ నా పని నేను యాజువల్ ఎప్పుడు మాట్లాడే విధంగా నా గొంతు వినబడుతూ మీడియాలో ఉన్నాను నేను. బట్ ఆ తర్వాతకి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే హుజూరాబాద్ ఎన్నికల టైం అనుకుంటా, ఐ థింక్ అది. ఆ టైంలో కూడా నేను హుజూరాబాద్లో పాదయాత్ర కూడా చేశాను నేను. షర్మిలక్క నుంచి బయటకు రాగానే అక్కడ హుజూరాబాద్ ఎన్నికల్లో పాదయాత్ర చేశాను. ఆ తర్వాతకి ఇండివిజువల్గా నా పని నేను చేస్తూ వెళ్తున్నాను. బట్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళ వైపు నుంచి అంటే నేను అప్పుడు కూడా సేమ్, నాకు టికెట్ కావాలని అప్పుడు కూడా అదే అడిగారు రేవంత్ అన్నకి, నాకు అష్యూర్ చేయనా నువ్వు టికెట్, అప్పుడు కూడా అదే అడిగాం. బట్ అక్కడ నాకు వాళ్ళ నుంచి అది రాలేనటువంటి పరిస్థితి. అంటే అప్పుడంతా పాలిటిక్స్ అంతా కొట్లాడే స్వభావం ఉన్న మీలాంటి వ్యక్తులకు ఆయుధాలు ఇస్తే ఇంకెక్కువ యుద్ధం చేయగలుగుతారు. నేను అనేది అదే, మాలాంటి వాళ్ళని మీరు ఉపయోగించుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా అవుతుంది అనేది ఆలోచన. ఎందుకంటే రేవంత్ అన్న కూడా కొట్లాడే స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సో ఆటోమేటిక్గా ఆయన టీంలో మెంబర్గా నేను పనిచేస్తున్నదాన్ని కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి. ఆ చేసిన టైంలో అన్న దగ్గర నుంచి నాకు ఇంకా అంత ఈ టికెట్ అయితే ఇప్పుడు నేనేం అష్యూర్ చేయలేను అని అప్పుడు చెప్పడం జరిగింది. వేరే వాళ్ళ ద్వారా మెసేజ్ ఇచ్చారు, ఆయనే కొత్తగా వచ్చి పీసీసీగా ఉన్నారు, మెసేజ్ ఇచ్చారు. నేను అన్న ఒకవేళ నిజంగా అన్న కాల్ చేసి నువ్వు వచ్చేసే నేను ఉన్నానంటే నిజంగా డెఫినెట్గా నేను అప్పుడు స్టెప్ తీసుకుని ఉండేదాన్ని. బట్ ఆ టైంలో ఇంకా నాకు అప్పటివరకు ఏం మెసేజ్ ఏం రాలేదు. నేను అంతలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు.